హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యష్కా గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మన కరివేపాకు మొక్క ఎంత గుబురుగా పెరిగింది అంటే నేను అసలు ఏం టిప్స్ వాడాను, తర్వాత ఏ ఫెర్టిలైజర్ ఇచ్చాను అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. చూసారా, మొక్క అయితే చాలా చిన్న మొక్క అనమాట. మొక్క చూడండి, ఇక్కడ అంటే కర్ర కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే మొక్క అంటే వెయిట్ ఎక్కువ మొక్క చిన్నదైనా వెయిట్ ఎక్కువ అయిపోతుందని అలా కర్ర పెట్టాను అనమాట. ముందుగా ఏంటంటే ఇన్ని కొమ్మలు వచ్చాయి చూసారా, ఇంత గుబురుగా పెరిగింది. తర్వాత మొక్క కూడా చాలా హెల్తీగా ఉంది. దీనికి నేను ఏ టిప్స్ పాటించానంటే, ముందుగా కొమ్మల చివరి ఏదైతే ఉందో అక్కడ ఇలాగా మనకి వచ్చిన చిగురుల దగ్గర ఇలా తీసేసుకోవాలన్నమాట. అంటే ఎలాగంటే చిన్న చిన్నవి అక్కడ పించింగ్ చేసేసుకోవాలన్నమాట. ఒక కొమ్మ మనకు వచ్చింది అంటే అక్కడ మనకు వచ్చి పించింగ్ చేసేసుకున్నట్టయితే మళ్ళీ మనకు అక్కడి నుంచి కొత్త కొమ్మలు వస్తుంటాయి. చూడండి ఈ విధంగాను చూడండి. అలాగని మరి పెద్దగా కాకుండా చిన్నది మనకి స్టార్ట్ అవుతున్నప్పుడు ఇలా తీసేసుకోండి. ఇలా తీసేసుకున్నట్టయితే అక్కడి నుంచి మళ్ళీ చాలా వరకు కొమ్మలు వస్తాయి అన్నమాట. అలాగే అంటే మొక్క చిన్నదైనా కూడా బాగా హెల్తీగా బుషీగా తయారవుతుంటుంది. నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇదంతా తెల్లగా ఉందని ఇదైతే ఏది కాదండి. నేను లాస్ట్ టైం పుల్లన మధ్యకి ఫెర్టిలైజర్ ఇచ్చాను, అది అంటుకోవడం వల్ల క్లీన్ చేస్తే అంటే క్లీన్ అయిపోతుంది. ఇక్కడ చూసారా, మొక్క నేను మరీ ఎక్కువ కాకుండా ఒక 10-15 కొమ్మలు అంటే అదే ఆ రెమ్మలు వచ్చిన తర్వాత మళ్ళీ నేను అక్కడి నుంచి పించింగ్ చేశాను అనమాట. చేసిన తర్వాత ఇంత కొమ్మలు వచ్చేసాయి. చూడండి ఎంత బుషీగా తయారైందో చాలా. అలాగే ప్రతిది కూడా చాలా హెల్తీగా ఉంది మొక్క అంతా కూడాను. మెయిన్ మనకి అలా ఉండాలి అంటే అక్కడ పించింగ్ చేస్తే సరిపోదు, మొక్క కూడా చాలా గుల్లగా అంటే మనం ఏ ఫెర్టిలైజర్ వేసినా ఏం వేసినా నీళ్ళు వేసినా వెంటనే మనకి మట్టిలోకి దిగిపోయేటట్టు ఆ చుట్టూ మట్టి అంతా కూడా కొంచెం మెత్తగా ఉండాలి. అలాగే మనం అప్పటికప్పుడు ఫెర్టిలైజర్ కూడా ఇస్తూ ఉండాలి. అలాగే ఏంటంటే కొంచెం బియ్య నీళ్ళు ఉంటాయి కదండి, అది ఇచ్చుకున్నట్టయితే కరివేపాకు మొక్కకు చాలా మంచిది అనమాట. చూడండి మీకు కనిపిస్తుందా, ఎర్త్వామ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నేను ప్రతి 15 డేస్కి ఒకసారి ఏదో ఫెర్టిలైజర్ ఇస్తుంటాను. అలాగే ప్రతి మొక్కకి కూడా వీలైనంత వరకు కేర్ అంటే ఇలాగే తవ్వుకుంటూ ఉంటానన్నమాట. ఇప్పుడు ఏంటంటే నేను దీనికి బోన్ మీల్ పౌడర్ ఇస్తున్నాను. ఈరోజు ఇచ్చే ఫెర్టిలైజర్ ఏంటంటే బోన్ మీల్. ఇది ప్లాంట్ గ్రోత్ బాగుంటుంది. అలాగే 15 to 20 డేస్కి ఇచ్చుకోవచ్చు. అది కూడా చూడండి కొంచెం మరి మొక్క మొదలు వేర్ల దగ్గరగా కాకుండా ఒక 4-5 ఇంచెస్ దూరంగా వేసుకోండి. ఇలాగా వేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతుందన్నమాట. ఈ విధంగా వేసుకొని దీన్ని మళ్ళీ మనం ఏంటంటే అది ఇలాగ కప్పేసుకోవాలి. ఇప్పుడు మనకు జూన్ వచ్చి అంటే సమ్మర్ అయినా కూడా మనకి వర్షాలు పడుతున్నాయి కదండి ఎప్పటికప్పుడు. అందువల్ల ఏంటంటే ఈ టైంలో మనం ఇచ్చుకోవచ్చు, మొక్క అయితే ఏం పాడవదు. అలాగే నార్మల్ అప్పుడైతే కొంచెం ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అది ఇచ్చుకుంటుండండి. అలాగే చూడండి, ఆకులు అది మనం మొక్కని ఎక్కువగా చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా తవ్వేసుకున్న తర్వాత మనం మొక్కను ఎప్పటికప్పుడు మనం ఏ ఫెర్టిలైజర్ ఇస్తున్నాం అని కాదు, అలాగే మొక్కను కూడా మనం చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే దీనికి గ్రీన్ కలర్లో పురుగు పడుతుంటుంది. అది మొత్తం ఆకులన్నిటిలో కూడా పీల్చేస్తుంటుంది అనమాట. మొత్తం ఎంత బుషిగానో అదంతా మొత్తం అన్నీ పట్టేసి పురుగు అంతా ఆకులు పీల్చేస్తుంటుంది. అది కూడా చెక్ చేస్తూ ఉండాలి. మనం ఏ ఫెర్టిలైజర్ అంటే ఇస్తున్నా కూడా మొక్కను కూడా చూసుకుంటూ ఉండాలి. చూసారు ఎంత హెల్తీగా పెరిగిందో. నేను ఎప్పటికప్పుడు అవన్నీ చెక్ చేస్తూ ఉంటాను. అలాగే మనం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా కరివేపాకు ఇంట్లో పెంచడం చాలా మంచిదండి. ఈ రోజుల్లో మనకి తెలిసేది ఏంటంటే చాలా వరకు అంటే ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. మన చేతనైనంత వరకు వీలైనంత వరకు ఇటువంటిది కూడా అంటే ఇది కరివేపాకు తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది కదండి. హెయిర్ ఫాల్ చాలా వరకు ఉంది. అలాంటి కంట్రోల్ అవ్వాలంటే కరివేపాకు మనం తీసుకోవాలి. అలాగే దీంట్లో విటమిన్ ఏ కూడా ఉంటుంది. విటమిన్ ఏ ఉంటుంది. అది కూడా మనకి అంటే కంటి చూపు బాగా మెరుగవుతుంది. తర్వాత హెయిర్ బాగా బ్లాక్ అవుతుంది. అలాగే హెయిర్ గ్రోత్ బాగుంటుంది అనమాట. దీంట్లో అలాగే ఔషధ గుణాలు చాలా వరకు ఉన్నాయండి. కరివేపాకు తీసుకోవడం వల్ల ఔషధ గుణాలు కూడా చాలా వరకు ఉంటాయి. మనం ఏం లేదు, ఒక మొక్క వేసుకొని చిన్న టిప్స్ పాటిస్తే చాలు, మొత్తం మొక్క అంతా చాలా హెల్తీగా ఉంటుంది. అందువల్ల ఇలాగా మీకు వీలైనట్టయితే ప్లేస్ ఉన్నట్టయితే కిందన వేసేసుకోండి, లేదంటే ఒక కుండీ తీసుకొని కుండీలో అయినా కూడా పెంచుకోవచ్చు. అలాగే మనం ఏదైనా మొక్క పెంచామంటే దానివల్ల లాభాలు ఉంటాయి కానీ నష్టం అయితే ఉండదండి. అలాంటిది ఇటువంటి మొక్క ఒకటి పెంచుకుంటే ఇంకా మంచిది మనకి. మీకు ఏంటంటే దీంట్లో ఐరన్ కంటెంట్ కూడా చాలా వరకు ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా కరివేపాకు మొక్క పెంచండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దీంట్లో ఏదైనా కంటెంట్ ఉందనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.